ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 43వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఆదికాండం 43వ అధ్యాయం. మరి ఈ అధ్యాయాన్ని ప్రారంభించక ముందు గత దినం మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ అధ్యాయంలో యోసేపు తండ్రి అయిన దేవునికి, బెన్యామీను ప్రభు అయిన యేసుక్రీస్తుకు, గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మకు, సోదరులు సంఘ విశ్వాసులకు, సంఘానికి, అలాగే వారు తీసుకొచ్చిన కానుక దాతృత్వానికి, వారు విందు చేశారు కదా, ఆ విందు సహవాసానికి సాదృశ్యంగా ఉన్నాయి అని గత దినం మనం ధ్యానం. ఆ కోణంలోనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. గృహ నిర్వాహకుడితో యోసేపు చెప్పిన మాట ఏంటంటే 16వ వచనంలో, యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పాను. ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు వాళ్ళని యోసేపు ఇంటికి తీసుకువెళ్ళాడు. మనలను కూడా మన తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడు. మన తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. 17-18 వచనాలు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనమందరము, మన ఉభయులము అంటే అటు యూదులు కానీ ఇటు అన్ని జనులైనటువంటి మనం కానీ, ఉభయులు అంటే వీళ్ళిద్దరే, అటు యూదులు ఇటు అన్యజనులైనటువంటి మనం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆత్మ అనేది పరిశుద్ధ గ్రంథంలో పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆత్మయందు, ఆత్మ ద్వారా మనం తండ్రి సన్నిధికి చేరగలం. కాబట్టి ఇక్కడ గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. వాళ్ళు యోసేపు ఇంటికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వాళ్ళలో ఒక భయం ఉంది. ఏంటా భయం? గత కాలంలో మొదటిసారిగా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరి గోనుల్లో వాళ్ళ రోకలు మళ్ళీ తిరిగి ఉన్నట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుని భయపడతారు వాళ్ళు. మార్గమధ్యంలో గాడిదకు మేత పెట్టడానికి దిగినప్పుడు చూస్తే ఒక గోనులో ఆ రోకలు ఉండటం అతను చూస్తాడు, అప్పుడు భయపడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గోనెలు కొమ్మరించినప్పుడు మళ్ళీ ఎవరు రోకలు వాళ్ళు, రోకలంటే డబ్బులు, మన కాలంలో ఇప్పుడు ధనం, మనీ అన్నమాట.
ఎవరి రోకలు వాళ్ళ గోనుమూతులు ఉన్నట్టు చూసి భయపడతారు. మళ్ళీ తిరిగి రెండోసారి ప్రయాణమై వచ్చేటప్పుడు రెట్టింపు రోకలు తీసుకొస్తారు. ఒకవేళ పొరపాటున మన గోనెల్లో ఉంచేశారేమో అని రెట్టింపు రోకలు తీసుకొస్తారు. రెట్టింపు రోకలు తీసుకొస్తారు. ఇప్పుడు గృహ నిర్వాహకునితో మాట్లాడుతున్నారు. గృహ నిర్వాహకునితో మాట్లాడుతున్నారు. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తాం. అయ్యా, మా ఒక మనవి ఏంటంటే, మొదట మేము ఆహారం కొనడానికి వచ్చాం. అయితే మేము దిగిన చోటుకి వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా 50 రోకలు వారి గోనుమూతిలో ఉంచబడ్డాయి. అవి కూడా చేతపట్టుకుని వచ్చాము అంటారు. చూడండి, ఈ రోకలు, ఈ డబ్బు వాళ్ళకి భయాన్ని పుట్టిస్తూ ఉంది. వారు భయానికి కారణమైందనమాట. మొదటిసారి వాళ్ళు తప్పు చేసింది కూడా ఈ రోకల దగ్గరే. ఎలా అంటారా, వాళ్ళు యోసేపుని అమ్మేశారు. అమ్మేసి ఆ రోకలు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటి మొదలు ఈ రోకలు, ఈ ధనం వాళ్ళ జీవితంలో శోధనగానే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళ భయానికి కారణం ఆ రోకలే. ఒకప్పుడు తప్పు చేసి భయపడలేదు, ఇప్పుడు కారణం లేకుండానే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అందుకే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు నేటి దినాల్లో చాలా యథార్థంగా, బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి 34వ వచనం వరకు వాళ్ళు గృహ నిర్వాహకునితో మాట్లాడుతున్నారు. వాళ్ళ యథార్థతను బయలుపరుస్తూ ఉన్నారు. 22 వచనాల వరకు. అయ్యా, మా రోకలు మాకు తిరిగి ఇచ్చేశారు, అవి మళ్ళీ తీసుకొచ్చాం. ఒకవేళ పొరపాటున అవి వచ్చినాయేమో, ఎవరు వేశారో మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఎవరు వేశారో తెలియదు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. బెన్యామీనుని బట్టి యోసేపు ఇంటిలో వాళ్ళకి రావడానికి, అక్కడ నివసించడానికి, విందు ఆరగించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి హక్కు దొరికింది. అలాగే యేసుక్రీస్తుని బట్టే మనం తండ్రి సన్నిధికి, సహవాసానికి చేరగలం. రెండవది, వాళ్ళు ఇంటికి నడిపించబడుతూ ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత గృహ నిర్వాహకుని ద్వారా వాళ్ళు ప్రతి విషయంలో నడిపించబడుతూ ఉన్నారు. అంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది గృహ నిర్వాహకుడే. క్రీస్తుని బట్టి మనకు దేవుని సంఘంలో మనకి హక్కు దొరికింది. రెండవది, దేవుని ఇంటిలో ప్రవేశించిన మనల్ని అన్ని విధాలుగా నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. అన్ని విధాలుగా నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. నడిపించేవాడు ఆయన, ఆదరించేవాడు, నేర్పించేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం యథార్థమైన జీవితాన్ని జీవించగలం. పరిశుద్ధాత్మ వలననే మనం యథార్థంగా బ్రతకగలం. వాళ్ళు తమ యథార్థతను రుజువుపరుచుకుంటున్నారు. అప్పుడు గృహ నిర్వాహకుడు అన్నాడు, మీకు క్షేమం గాక, భయపడకండి. 23వ వచనం, అందుకు అతడు, మీకు క్షేమం గాక, భయపడకూడదు, మీ రోకలు మాకు ముట్టిని. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించేటువంటి మాటలు పలికి ఏమన్నాడు, మీకు శుభం, మీకు క్షేమం అవుతుంది, మీరు తొందరపడకండి, మీ రోకలు మాకు ముట్టాయి అంటారు. దేవుడే మీకు మీ గోనెల్లో, మీ పితరుల దేవుడని యెహోవా మీకు మీ గోనెల్లో ధనం ఇచ్చాడు అంటాడు. కాబట్టి గమనించండి, గృహ నిర్వాహకుడు
వాళ్ళని భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళ భయాన్ని పోగొట్టాడు. అభయం ఇచ్చేవాడు. వాళ్ళని యోసేపు ఇంటికి నడిపించాడు. వాళ్ళకి ఆదరణ కలిగించేటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత షిమ్యోను వారి దగ్గర తీసుకొచ్చాడు. అంతకుముందు బంధించి ఉంచారు కదా, జైల్లో చెరసాల్లో ఉన్నాడు షిమ్యోను. ఆ షిమ్యోన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చారు. భయపడకు నడిపించింది ఆయనే, భయపడొద్దని అభయం ఇచ్చింది ఆయనే, షిమ్యోనుని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది ఆయనే. మన జీవితంలో కూడా ఏదైనా బలహీనతలు ఏర్పడితే మనం సమాధానం పోగొట్టుకుని నెమ్మది లేకుండా ఉంటాం. మన జీవితాల్లో బలహీనతలు ఏమైనా ఏర్పడితే మన సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మది ఉండదు మనకి. అయితే వినయంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ మనం ఎక్కడ పొరపడ్డాము ఆ పొరపాటును పరిశుద్ధాత్ముడు బయలుపరిచినట్లు మనం ఆయన సహాయాన్ని పొందుకోవాలి, వేచి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాలను, అంటే దేవునికి మనకి మధ్య సమాధానం లేకుండా సమాధానాన్ని ఆటంకపరుస్తున్నటువంటి అవిధేయత లేదని ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు. ఒకవేళ ఏ పొరపాటు లేదనుకోండి, మనం యథార్థవంతులమే అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఒకవేళ ఏదైనా అవిధేయత ఉన్నట్లు పరిశుద్ధాత్ముడు నీకు చూపిస్తూ ఉంటే వాటిని ఒప్పుకొని చక్క చేసుకుని సరైన విధానంలో మళ్ళీ తిరిగి దేవునితో మనం సమాధానాన్ని పొందుకోవాలి. అందుకే చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. చూడండి, ఇక్కడ భక్తులు అంటారు, యోహాను గారు అంటారు, మనం సత్య సంబంధులు. దేవుడు మన హృదయం కంటే అధికుడై మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన హృదయం ఏ విషయాల్లో మనం దోషులము అని దోషారోపణ చేస్తాదో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరుచుకోవాలి అంటాడు. మన హృదయం కొన్నిసార్లు దోషారోపణ చేస్తుంది. పరిశుద్ధాత్ముడు చూడండి, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ఆటంకాలను చూపిస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. నీలో తప్పు ఉంటే, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు, ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు, నువ్వు దేవునికి విరుద్ధంగా నడుస్తున్నావు, వాక్యానికి లోబడట్లేదు, నువ్వు విధేయత చూపించట్లేదు. ఇలాగా మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలో లోపం ఉన్నట్లయితే దోషారోపణ చేస్తారు. మరి ఆ దోషారోపణ చేయబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు లెక్క చేయం మనం. చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత సమాధాన పడదాంలే, తర్వాత సరి చేసుకుందాంలే, తర్వాత విడిచిపెడదాంలే, ఇలాగా వాయిదాలు వేస్తూ ఉంటాం. దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనం సమ్మతిపరచుకోవాలి. ఎందుకంటే మన ప్రభువుకి అన్నీ తెలుసు. మన హృదయము కంటే అధికుడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. అందుకే అంటాడు 133వ కీర్తనలో దావీదు గారు, నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు, మాట నా నోట రాకముందే నేనేం మాట్లాడతానో కూడా నీకు తెలుసు.
నా నడకను పరిశీలిస్తావు, నా నడతను పరిశీలిస్తావు, నా పడకను పరిశీలిస్తావు. తలంపు నా హృదయంలో పుట్టకముందే నీకు తెలుసు అదేంటో. కాబట్టి ప్రభుకి సమస్తం తెలుసు, సమస్తం తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతాం అనేది కూడా తెలుసు. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఏశావు గురించి ఆయనకు ముందే తెలుసు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తాడు, నేనంటే లెక్కలేనోడుగా ఉంటాడు. ఆయనకు ముందే తెలుసు, సమస్తం ఎరిగినవాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. మరి తెలిసినప్పుడు ఆయనే సరి చేయొచ్చు కదా అని కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆదాము ఆ పండు తింటాడని తెలుసా ప్రభుకి? తెలుసు. మరి ఎందుకు పెట్టాడు? మనిషి ఆయనకు లోబడాలని ఆయన ఉద్దేశం. మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. అంటాడు కదా, జీవాన్ని మరణాన్ని నీ దగ్గర పెట్టాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ముందు పెట్టాను, నువ్వేది కోరుకుంటే అది ఇస్తాను. చాయిస్ మనది, చూజ్ చేసుకోవాల్సింది మనం, ఏర్పాటు చేసుకోవాల్సింది, అంగీకరించాల్సింది మనం. ప్రభు ఎప్పుడు కూడా బలవంతంగా నిన్ను చేయించడు. భక్తి నీకు స్వేచ్ఛనిచ్చాడండి. మనమేం ఆట బొమ్మలం, కీలు బొమ్మలం కాదు ప్రభు చేతిలో. ప్రభు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ఆయనకు లోబడాలంతే, మనస్ఫూర్తిగా నువ్వు లోబడాలి, అంతేగాని బలవంతంగా ఆయన లోబరుచుకోడు. నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చెయ్యకపోతే నీ తోలు తీసేస్తాను ఇలాగ ఎప్పుడు ఆయన ప్రవర్తించరు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీవు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నువ్వు కోరిన దాన్ని బట్టి. కాబట్టి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ప్రభువు. కాబట్టి మన హృదయం కంటే అధికుడు. కాబట్టి మన హృదయం ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పిస్తూ ఉంటాడో దాని కొరకు నువ్వు విధేయత చూపించి ఆయనకు లోబడి ఆయన అంగీకరిస్తే నీకు మేలు. అప్పుడు మనం దేవుని సన్నిధిలో ధైర్యం కలిగిన వారుగా ఉండగలం. గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. వాళ్ళు మీకు క్షేమం కలుగుతుంది, మీరు కంగారు పడకండి, మీ రోకలు మాకు ముట్టాయి, ఇదిగో షిమ్యోను తీసుకొచ్చి వారికి ఇచ్చి ఇలాగా వాళ్ళని ఆదరించాడు. వాళ్ళలో నా భయం పోయింది, వాళ్ళకి ఆదరణ కలిగింది. అప్పుడు దాకా ఏమోయిద్దో ఇంట్లోకి తీసుకొస్తున్నాడు, ఏమవుతుందో, సడన్గా వచ్చి మన మీద అటాక్ చేస్తాడేమో, మనల్ని మన గాడిదల్ని మనల్ని అందరిని బంధిస్తాడేమో, అలాంటి భయం ఉంది వాళ్ళకి. అలాంటి భయం ఉంది. చాలా భయపడుతున్నారు. కానీ భయపడుతున్నటువంటి వీళ్లకు గృహ నిర్వాహకుడు ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పినట్టు, షిమ్యోను వాళ్ళ దగ్గర తీసుకొచ్చినట్టు, వాళ్ళు ఎంతో ఆదరణ పొందినట్లు, వాళ్ళ ఉన్న భయం తొలగిపోయినట్లు మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడు. పరిశుద్ధాత్మనికి మరొక పేరేంటో తెలుసా? ఆదరణకర్త. ఆయన పేరు ఆదరణకర్త. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పౌలు గారు ఏదంటారుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించాలి. మనం ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడై ఉన్నాడు.
సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కాబట్టి వాళ్ళని నడిపించినవాడు, ఆదరించినవాడు, ధైర్యపరిచినవాడు, వారికి ఆనందాన్ని, ఆదరణను కలిగించినవాడు పరిశుద్ధాత్ముడే. ఆత్మ చేసే కార్యాలు మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం ప్రకారం పాప మరణముల నియమం నుండి విడిపించేవాడు. 9వ వచనంలో ఆయన నివసించేవాడు. 9వ వచనం రోమపత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే మనలో నివసించేవాడు. 11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేసేవాడు. 14వ వచనం నడిపించేవాడు. 16వ వచనంలో మనము దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చేవాడు. చూడండి, వాళ్ళు భయంలో ఉన్నారు. ఈ రోకలు ఎలా వచ్చినా వాళ్ళకి తెలియదు. ఎవరి గోని మూతుల్లో వాళ్ళ రోకలు లెక్క ప్రకారంగా ఉన్నాయి. అంటే మేమేదైనా తప్పు చేసామా అని భయపడుతున్నారు వీళ్ళు. ఆ రోకలు ఏంటి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసినాయి, మేము ఇచ్చిన రోకలు మళ్ళీ తిరిగి మాకు వచ్చేసినాయి ఏంటి అని భయపడిపోతున్నారు వాళ్ళు. ఆ భయంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోకల గురించి ఏంటో వాళ్ళకి టెన్షన్ అనమాట. ఏం జరుగుద్దో అనే భయం. అయితే పరిశుద్ధాత్ముడు, ఆ గృహ నిర్వాహకుడైన సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్ముడు గృహ నిర్వాహకుడు ఏమన్నాడు? మీ రోకలు మాకు ముట్టాయి, మీరు తొందరపడొద్దు, భయపడొద్దు. ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాట? వాళ్ళకి ఆదరణ వస్తుంది అన్నమాట. సాక్ష్యం ఇచ్చాడు, మీ రోకలు మాకు ముట్టాయి, ఏమో అవి మాయ కాదు. ఆ మాట వాళ్ళకి ఎలా ఉంది? చాలా ఆదరణ ఇచ్చిందనమాట. అలాగా అని చెప్పి వాళ్ళకి ఆదరణ వచ్చింది. అసలు యాక్చువల్గా ఎవరి రోకలు వాళ్ళ గోనెల్లో తిరిగి ఉంచాలని యోసేపు చెప్పాడు. యోసేపు ఎవరిని చెప్పుకున్నాం మనం? యోసేపు ఎవరికి సాదృశ్యం? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. అంటే వీళ్ళ పే చేయవలసిందే ఆయన పే చేశాడు. అది వీళ్ళ కట్టాల్సింది ఆయన కట్టాడు అనమాట. అది అంటాడు కదా 42వ అధ్యాయం 25వ వచనంలో, మరియు యోసేపు వారి గోనెలను ధాన్యంతో నింపుటకును, ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థంలో వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. కాబట్టి మీ దేవుడే అంటాడు అంటే అర్థం ఏంటి? యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆ ఆజ్ఞ ఇచ్చింది యోసేపు. ఎవరికి? ఈ గృహ నిర్వాహకులకి ఆజ్ఞ ఇచ్చింది యోసేపు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ధాన్యం నింపారు గోనెల్లో, మళ్ళీ ఎవరి రోకలు వాళ్ళ గోనెల్లో తిరిగి పెట్టారు. భోజన పదార్థాలు కూడా ఇచ్చారు వెళ్ళేటప్పుడు. అంటే ఆదరణ ఇస్తున్నాడు, ఆదరణకరమైనటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. మీ రోకలు మాకు ముట్టాయి అనగానే వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. భయం పోయిందనమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చేవాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన దేవుని పిల్లలమైనా, కొన్నిసార్లు డౌట్లు వస్తాయి, నేను సేవకుడినేనా? కొన్నిసార్లు డౌట్లు వస్తాయి, నేను పరలోక రాజ్యానికి వెళ్తానా? నా పాపాలు క్షమించబడ్డాయా? నిజంగా నరకం అనేది ఉందంటావా? నిజంగా పరలోకం అనేది ఉందా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవాడు ఎవరో తెలుసా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే. ఇంకా 26వ వచనంలో అంటాడు, 8:26, 8వ అధ్యాయం 26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగ మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, మన బలహీనతలను చూచి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు.
సహాయం చేస్తున్నాడు. మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన, మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదండి. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, సాక్ష్యమిస్తాడు, నడిపిస్తాడు, మాట్లాడతాడు, ఆజ్ఞాపిస్తాడు, మనల్ని శాసిస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ గృహ నిర్వాహకుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ కాళ్ళు కడుక్కున్నారు. 24-25 వచనాలు. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చే వరకు నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కున్నారు. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి మన వాక్యం అనే నీటితో మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం క్రమపరచబడి చక్కపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్ముడే. వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళు ఏం చేశారు? కాళ్ళు కడుక్కున్నారు. వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కుని, అంటే గృహ నిర్వాహకుని పట్ల విధేయత కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఆయన చెప్పినట్లు చేస్తున్నాడు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ మనల్ని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు సంపూర్ణంగా మనం ఆయనకు విధేయత చూపి ఆయన హెచ్చరించిన ప్రకారం మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. వాక్యానుసారంగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన బ్రతుకును శుద్ధిగా ఉండేటట్లు చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా పరిశుద్ధాత్ముడు వాళ్ళ గాడిదలకు మేత వేయించాడు. అంటే వాళ్ళ సమస్త అక్కరలు తీర్చుతున్నాడు. ఇదే సంఘములో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, తండ్రి చేత కలిగినవన్నీ నాయి, అందుచేత పరిశుద్ధాత్ముడు కూడా వచ్చినప్పుడు నా వాటిలో మీకు కొన్ని తీసుకుని మీకు తెలియజేస్తాడు. 14వ వచనం అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆయన నన్ను మహిమపరచును అని చెప్తాడు యేసుక్రీస్తు. కాబట్టి గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పినట్లల్లా చేస్తా ఉన్నాడు. గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పిందల్లా చేస్తున్నాడు. కాబట్టి యోసేపుని కనపరుస్తున్నాడు అని చెప్పవచ్చు మనం. ఇంకా మనం చూస్తే వాళ్ళ భోజనం చేయాలని విన్నారు కాబట్టి మధ్యాహ్నం యోసేపు వచ్చే వేళకి వాళ్ళ కానుకలు సిద్ధం చేసి ఉన్నారని చదువుతున్నాం మనం. చూడండి 26వ వచనం. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకలు ఇంట్లోకి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడరు. 25వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ వారు భోజనం చేయాలని వినేది కనుక మధ్యాహ్నం మంది యోసేపు వచ్చే వేళకు తమ కానుకను సిద్ధం చేశారు. యోసేపుకు సాగిలపడుతున్నారు. ఇది ఆరాధనకు సాదృశ్యం. మనం కూడా నిత్యము ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇంకా మనం చూస్తే 29-30 వచనాల్లో యోసేపుకు బెన్యామీను మీద ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. 29వ వచనం. అప్పుడు కన్నులెత్తి తన తల్లి కుమారుడు తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగాయి. నా కుమారుడు దేవుడు నేను కరుణించును కాకరని. అప్పుడు అతని తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. యోసేపుకు బెన్యామీను మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద చూపించిన పరిపూర్ణమైన ప్రేమకు సూచనగా ఉంది. అందుకే అంటాడు కదా, 2 సార్లు యేసుప్రభు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పట్ల కనపరిచిన అపారమైన ప్రేమకు సూచనగా ఉంది. తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారు. తండ్రి కుమారుడు. యేసుప్రభు అంటారు కదా, నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9-11 వచనాల వరకు చదివితే. వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు చూడండి ఏం జరిగిందో. 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులను వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున
కూర్చుండిరి. కాబట్టి ఆ మనుషులు ఒకని వైపు ఒకరిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఐగుప్తీయులకి హెబ్రీయులకి వేరువేరుగా కూర్చోబెట్టారు. ఐగుప్తీయులకు వేరుగా, హెబ్రీయులకు వేరుగా భోజనానికి కూర్చోబెట్టారు. మనం కూడా దేవుని పిల్లలం, మన సహవాసం కూడా ప్రత్యేకంగా ఉండాలి. హెబ్రీయులు అంటే నది దాటిన వారు అని అర్థం. ప్రభు పిల్లలమైనటువంటి మనం కూడా దాటిన వాళ్ళం. ఏం దాటాం? మరణములో నుండి జీవంలోనికి దాటామంటాడు యోహాను సువార్తలో. అందుకే పౌలు గారు అంటాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33లో అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభు మనల్ని లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు. లోకస్తులతో, అన్యులతో, పాపులతో, విగ్రహార్థికులతో కలిసిపోకూడదు. అందుకే యాకోబు గారు అంటాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి మన సహవాసం ప్రత్యేకంగా ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు, లోకస్తులతో కలిసిపోకూడదు. దేవుని పిల్లలు దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. గత దినాల్లో దేనా గురించి చెప్పుకుంటూ అన్నాం. దేనా సమాన వయస్కుల కోసం ఆలోచించి ఉండొచ్చు. మనం ఎప్పుడు కూడా భక్తిలో సమాన వయస్కుల కోసం మనం ఆలోచించకూడదు. మనం సహవాసం చేస్తున్న వాళ్ళకి భక్తి, నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత ఉన్నాయా లేదా అవే చూడాలి. మనం వయసుతో మనకు నిమిత్తం లేదు. దేవుని బిడ్డలతో మనం సహవాసం చేయాలి. అప్పుడే మనం ప్రయోజకులు అవుతాం. యెహోషువ, మోషే వాళ్ళ వయసులో వ్యత్యాసం ఉంది, కానీ యెహోషువ ఎక్కువ మోషేతోనే సహవాసాన్ని చేశాడు. అది మంచి పద్ధతి. ఇంకా మనం చూస్తే వీళ్ళు జ్యేష్ఠుడు మొదలుకొని 33వ వచనం, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు క్రమంగా కూర్చున్నారంట. క్రమంగా కూర్చున్నారు. ఆ క్రమాన్ని వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. ఈ దినాల్లో కూడా మనకి ఆత్మీయ క్రమం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ క్రమం ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా క్రమంగా ఉంటామో భౌతికంగా కూడా క్రమంగా నడుస్తాం. ఆత్మీయంగా క్రమంగా ఉన్నప్పుడు భౌతికంగా కూడా మనం ఎలా ఉంటాం? క్రమంగా నడుస్తాం. అదనమాట. ఆత్మీయంగా క్రమంగా లేనప్పుడు భౌతికంగా క్రమంగా నడవలేము. కాబట్టి అన్ని విషయాల్లో మనం క్రమం పాటించాలి. ప్రభు అంటారు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అంటారు. అక్రమం చేసేవాళ్ళు ప్రభుకు అక్కర్లా. అక్రమం చేసేవాళ్ళని ప్రభు తన రాజ్యంలో చేర్చుకోడు. అక్రమం చేసేవాళ్ళకి ఆయన ఎంత చోట్లేదు. ఇంకా ప్రభు అంటారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది అంటాడు. కాబట్టి సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, అలాగే మన ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యంగా క్రమాన్ని పాటించాలి. క్రమం అనేది చాలా అవసరం అండి. ప్రతి దానికి క్రమం అవసరం. ప్రతి దానికి క్రమం అవసరం. క్రమం అవసరం. ప్రతిదానికి క్రమం అవసరం. ఇప్పుడు ప్యాంటుకి కానీ షర్ట్ కానీ ఎక్కడ చిల్లులు ఉండాలి అక్కడ చిల్లులు ఉండాలండి. కొంతమందికి అవసరం లేని చోట కూడా చిల్లు పెట్టుకుంటున్నారుగా. దాన్ని చూసి మనకి ఏమనిపిస్తుంది? ఏం బట్టలరా బాబు అంటారు. అంటే క్రమం చూడగానే, నిన్ను చూడగానే ముచ్చటేయాలి. మనం క్రమాన్ని పాటించాలి. వాళ్ళు జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు క్రమంగా కూర్చున్నారంట. కూర్చుండుటలో వాళ్ళ ఈడు చొప్పున కూర్చున్నారు. మొదటి పెద్దోడు, రాను రాను ఆ తర్వాత రెండోవాడు, తర్వాత మూడోవాడు, అలాగా పెద్దవాడిని మొదలుకొని చిన్నాడు దాకా వరుసగా కూర్చున్నారంట. ప్రభు పిల్లలైనటువంటి మనం ఆత్మీయంగా పెద్దవారిని మనం ముందుంచాలి, చిన్నవారు మనం వెనక ఉండి నడవాలి. పెద్దవారిని ముందుంచాలి, గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. చిన్నలారా, మీరు పెద్దలకు ఎదుటివాని ఏడల దీన మనసుని వస్త్రం ధరించుకోండి, పెద్దలకు మీరు లోబడండి అంటాడు పేతురు గారు.
తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి మనం క్రమంగా ఉండాలి, ఆత్మీయంగా క్రమంగా ఉండాలి, భౌతికంగా కూడా క్రమంగా ఉండాలి. క్రమం ఉండాలండి మనలో. క్రమం లేకపోతే ఎలా? పెద్దలను గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి, ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి, తల్లిదండ్రులని గౌరవించాలి, సన్మానించాలి, అత్తమామల్ని ప్రేమించాలి. ఇవన్నీ చూడాలి. ఇది ఒక క్రమం అన్నమాట. ఒక క్రమాన్ని మనం అనుసరించి నడిస్తే మనం ఆశీర్వదించబడతాం. క్రమం లేకపోతే మనం దైవ ఆశీర్వాదాలు పొందలేము. కాబట్టి పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాడు, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు తమ ఈడు చొప్పున కూర్చున్నారంట. వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడ్డారు. గౌరవించాలంతే, సన్మానించాలి. గౌరవించాలి. ఒకసారి నాన్నగారికి కోపం ఉంది నా మీద. ఒకసారి అప్పుడు మెట్ట మీద మీటింగ్కి వచ్చారు. మీటింగ్ వచ్చినప్పుడు మా అబ్బాయి అహరోన్ వెళ్ళి తాతయ్య గారు వందనాలు అన్నారు. ఆయన నా మీద కోపం ఉంది, అందుకు అడిగి వందనాలు చెప్పలేదు. తర్వాత సంఘ విశ్వాసి ఇంకొక అతను, ఎవరు, మనోహరే కావాలి, మనోహర్ వెళ్ళి తాతయ్య గారు వందనాలంటే వందనాలు చెప్పారు అడిగి. వీడు కొద్దిగా ఫీల్ అయ్యాడు. అంటే ఫీల్ అవ్వడం అంటే వేరే విధంగా కాదు, వందనాలు చెప్పకపోయినా వీడు మామూలుగా వచ్చాడు, ఇంకేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ టాపిక్ వచ్చింది, అహరోన్కి వాళ్ళ తాతయ్య గారు వందనాలు చెప్పలేదు అని టాపిక్ వచ్చింది. అప్పుడు అందరూ అడిగారంట వాడిని. నేను కూడా అడిగాను, ఎరా ఏంటి? అందరూ అడిగినప్పుడు అన్నారు, మళ్ళీ చెప్పబోయావా అన్నారు. మళ్ళీ చెప్పాను అని చెప్పాడు వాడు. మరి అలాంటప్పుడు ఇంకెందుకు, ఇంకోసారి ఎప్పుడు వందనాలు చెప్పుకో మీ తాతయ్య గారికి అన్నారు ఒకళ్ళు ఎవరో వాడితో. ఇప్పుడు నేను వినిపించుకున్నాను అది. ఎరా ఏంట్రా, ఏంటి హట్ అయ్యావా ఏంటి అంటే, ఏం లేదు డాడీ, ఏమనలేదు. మరి ఏంటి ఏమనుకుంటున్నావు అన్న. అలా అంటున్నారు డాడీ. ఆయన ఎందుకు అలా అంటే, మా తాతయ్య గారు ఆయన ఇవాళ కోపం ఉండదు, రేపు పొద్దున పోద్ది, మళ్ళీ నేను మనవని కాకపోతాను, ఆయన నా తాత కాకపోతాడు అన్నాడు. అదే మాట వాళ్ళకు కూడా చెప్పరా ఈసారి అంటే అన్నాను. నేను ఆయన మనవని కాకుండా పోతానా, ఆయన నాకు తాత కాకుండా పోతాడా, రేపు పొద్దున మేము కలుస్తాం అన్నాడు. వాళ్ళే వద్దన్న వాళ్ళే దూరం అవుతారు, మేము కలుస్తాం అన్నాడు ఆడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పోన్లే బాబు, అలాంటి జ్ఞానం ఉంది నీకు చాలు అని. అప్పుడు గమనించండి, పెద్దల్ని గౌరవించడం, వాళ్ళ కోపం వచ్చినప్పుడు మనం ప్రేమగా ప్రవర్తించడం, వాళ్ళ కోపం వచ్చిందని వాళ్ళకి దూరం అయిపోయి విరోధం పెంచేసుకుని కక్షలు పెంచుకోవడం, ఇది పనికిరాదండి. అది సరైన విధానంలో మనం నేర్చుకోవాలి, సరైన విధానంలో మనం నడవాలి, అదనమాట. వాళ్ళు క్రమంగా ఉన్నారు. మనం కూడా పెద్దలను గౌరవించాలి, చిన్నలుగా మనం వాళ్ళకి విధేయత చూపించాలి. ఇంకా బెన్యామీనికి 5 ఎక్స్ట్రా పంపించాడంట. బెన్యామీనికి 5 బెన్యామీని వంతు 5 34 వచ్చును. బెన్యామీని వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. 5 రకాల బలులను సూచిస్తూ ఉంది. లేవికాండంలో చూస్తాం కదా, దహన బలి, నైవేద్యం, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ. ఈ 5 రకాల బలులు అవిధేయులై దేవునికి దూరస్తులైనటువంటి మానవుల్ని దేవుని దగ్గరకు మళ్ళీ తిరిగి సమాధానపరచడానికి, దేవునితో సహవాసం చేయడానికి నిమిత్తమే దేవుడు తన మహాకృప చేత ఈ 5 రకాల బలుల్ని పాత నిబంధన కాలంలో ఇచ్చాడు. ఈనాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తును ఈ 5 రకాల బలులకు మనం సాదృశ్యంగా చూస్తాం. యేసుక్రీస్తును మన కొరకు బలి ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారానే దూరమైపోయిన మానవుడు మళ్ళా తిరిగి దగ్గర చేర్చబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళందరూ విందు ఆరగించారు, సంతృప్తి కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలోనే సంతోషం, సంతృప్తి, క్షేమం ఆయన దగ్గరే, ఆయన సహవాసంలోనే మనం సంతృప్తి పొందగలం, సమృద్ధిని అనుభవించగలం. ఆ రీతిగా వాళ్ళు సమృద్ధిని, సంతృప్తిని, ధైర్యాన్ని, బలాన్ని పొందుకొని ఉన్నారు. ఇంతటితో అధ్యాయం ముగిసింది. దేవుడు
తన వినికిడిలో ఈ మాటలన్నీ మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనాలండి.